అందరూ తూర్పుకు చూస్తే మనం పడమరకు పోవాలి, అందరూ పడమరకు చూస్తే మనం తూర్పు ఉరకాలి. ఇక్కడ ఏందో ఉందని చెప్తే ఏం లేదని అందరినీ ఇంకో దిక్కు తీసుకుపోవాలి. తాగడానికి నీళ్ళు ఇస్తలేరని జనాలు లొల్లి చేస్తా అంటే కాళేశ్వరంలో గేట్లు ఊసిపోయినాయని చెప్పాలి. ఇదంతా ఎవరి గురించో కాదు, మన సర్కారుల గురించే. కుర్చీలో కూర్చున్న కాంచెల్లి ఇప్పటిదాకా రేవంత్ సార్ ఏం చేస్తున్నాడో చిట్టా పద్దులు మొత్తం చూపించిండు హరీష్ రావు సారు. మీరు కూడా చూడుర్రి. కూడా రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్. ఇవాళ 6 గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు. రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు. ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.